ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ కర్మన్ఘట్ ఇందిరా నాగేంద్ర థియేటర్ సెకండ్ లెఫ్ట్ ఇది. సో ఈరోజు వచ్చేసి వీడియో వచ్చేసి షెడ్యూల్ సాటర్డే షెడ్యూల్ ఎలా ఉంది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి ఇది క్రిస్టా వెహికల్, ఢిల్లీ వెహికల్ ఇది. సో ఢిల్లీ వెహికల్ ఇది వచ్చేసి మన దగ్గరికి జనరల్ సర్వీస్కి వచ్చేసింది. ఇది సర్వీస్ అనేది వచ్చేసి షెడ్యూల్ ఎలా ఉంది ఏందనేది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు సాటర్డే కాబట్టి బిజీగా ఉంటుంది షెడ్యూల్ అనేది. సో ఈరోజు వచ్చే షెడ్యూల్ అనేది ఇలా బిజీగా ఉంటుందండి. షెడ్యూల్ అనేది మన దగ్గరికి అన్ని వెహికల్స్ సర్వీస్ వెహికల్స్ ఇవన్నీ. సో ఈరోజు వచ్చే వీడియోలో వచ్చేది ఏంటంటే వోక్స్ వ్యాగన్. మన దగ్గరికి వచ్చేసి వోక్స్ వ్యాగన్ వెహికల్ అనేది విజయవాడకి వెళ్ళి వచ్చింది. విజయవాడలో యాక్సిడెంట్ అయిపోయింది. ఇది ఆటోనగర్ దగ్గర యాక్సిడెంట్ అయింది. విజయవాడ షోరూమ్కి వెళ్ళి మన దగ్గరికి వచ్చింది ఈ వెహికల్. సో కస్టమర్ విజయవాడ అతనే. సో ఇక్కడ ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు డాక్టరు. సో ఇది యాక్సిడెంట్ అయింది వెహికల్. సో నైట్ జర్నీలో డ్రైవర్ అనేది డివైడర్ ఎక్కిచ్చేసింది వెహికల్. సో ఎలా యాక్సిడెంట్ అయింది అక్కడికి టో చేసుకొని వచ్చింది వెహికల్. టో ఎందుకు చేసుకొచ్చారు అంటే వెహికల్ చూడడానికి నీట్గానే ఉంది, బాగానే ఉంది, ఎందుకు టో చేసుకొచ్చారని అడుగుతారు మీరు. సో ఎందుకు అనేది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది యాక్సిడెంట్ ఇది వెహికల్, నేమ్ ప్లేట్ చూపించాం మేము. సో చూడండి, డివైడర్ ఎక్కిచ్చేసిన వెహికల్ని ఇది. సో ఇంజన్ కూడా పగిలిపోయిందండి. చూడండి, ఇంజన్ క్రాస్ అయిపోయింది. సో అతను వచ్చేసి నిద్రమబ్బుల్లో డివైడర్ ఎక్కిచ్చేసిన వెహికల్. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు కానీ బట్ బండికి అయితే గాయాలు అయిపోయేసి ప్రాబ్లమ్స్ అంటే బండి ప్రాబ్లమ్స్ ఇలా అయిపోయింది. చూడండి, రేడియేటర్, ఏసీ కండెన్సర్, ఫ్యాన్ మోటార్స్, ప్యానల్, సెటిలర్ ప్యానల్స్, సో కంప్రెషర్, ఇంజన్, సంప్, ఆయిల్ ఫిల్టర్స్ ఆల్మోస్ట్ చాలా వరకు బాగానే డ్యామేజ్ అయిపోయిందండి. ఇది కింద డ్యామేజ్ అయిపోయింది మొత్తం. సో ఎందుకు అనంటే డివైడర్ ఎక్కింది కాబట్టి కిందనే డ్యామేజ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది స్టెప్నీ బేస్, ఇది మొత్తం లోపలికి వెళ్ళిపోయి చూడండి. సో యాక్సిల్ వన్ సైడ్ బెండ్ అయింది చూడండి. సో యాక్సిడెంట్ అనేది ఇలా అయిపోయింది వెహికల్. చూడండి, ఇంజన్ ఫౌండేషన్స్ కూడా ఎరిగిపోయినాయి. వన్ సైడ్ ఇంజన్ డౌన్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఫ్యాన్ మోటార్స్, ఇంటర్ కూలర్స్, మ్యాన్ఫోల్డ్, ఇన్లెట్, అవుట్లెట్స్. సో ఇంత తగిలినా కానీ మీకు ఒక డౌట్ వస్తుందండి. ఆ డౌట్ ఏంటి అంటే ఇంత తగిలింది, యాక్సిడెంట్ అయింది బండి. సో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయా లేవా అనేసి అందరికీ డౌట్ వస్తుందండి కదా. చూడండి, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి, 2 ఓపెన్ అయిపోయినాయి. ఎందుకంటే అంత స్టాండర్డ్గా తగిలినప్పుడు కంపల్సరీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. ఎయిర్ బ్యాగ్స్ అనేది మనకి ఎమర్జెన్సీ సెక్యూరిటీ ఇది. సో బట్ ఏంటంటే మనం డ్రైవింగ్లో ఉన్న వాళ్ళు, ముందల్లో ఉన్న వాళ్ళకి ఎయిర్ బ్యాగ్స్ అనేది చాలా సేఫ్ డ్రైవ్. అది సీట్ బెల్ట్ పెట్టుకున్నారు వీళ్ళు, సీట్ బెల్ట్ పెట్టుకున్నారు కాబట్టి 2 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయండి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ కాకపోతుండే, సీట్ బెల్ట్ పెట్టేసుకున్నారు కాబట్టి సేఫ్ అన్నమాట. సో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయిపోయింది వెహికల్.
ఈ వెహికల్ వచ్చేసి విజయవాడ వెహికల్, అక్కడే ఆంధ్ర వెహికల్ అయినా కానీ ఆంధ్రాకి వెళ్తున్నారు. ఆంధ్రాకి వెళ్తూ ఉంటే ఇది యాక్సిడెంట్ అయింది ఈ వెహికల్. సో ఆంధ్రాలో షోరూమ్ దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి వచ్చిందండి ఈ వెహికల్. ఎందుకంటే అక్కడ మన వర్క్ని చూసేసి డాక్టర్ గారు మన వర్క్ని చూసేసి నచ్చేసి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అనేసి మన దగ్గరికి వచ్చేసింది కస్టమరు. ఎందుకంటే ఇంతకుముందుకు మనం డాక్టర్ గారు మన దగ్గరికి వచ్చేసేసి మన రివ్యూస్ చూసి వచ్చారు. ఈ డాక్టర్ గారు మన దగ్గరికి రివ్యూస్ అండ్ యూట్యూబ్లో చూసేసి వచ్చారు. సో సెకండ్ బండి ఇది డాక్టర్ గారిది. ఫస్ట్ బండి ఫుల్ సక్సెస్ అయిపోయింది. కస్టమర్ షోరూంలో ఇచ్చేసిన ఎస్టిమేట్ కన్నా నేను చాలా రీజనబుల్గా చేసిన కాబట్టి కస్టమర్ సాటిస్ఫై అయిపోయేసి విజయవాడకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని మరి టోయింగ్ పంపించేశాడు మన దగ్గరికి వెహికల్. ఎందుకంటే మన దగ్గర అంత నమ్మకంగా వర్క్ నడుస్తుంది, రీజనబుల్ సర్వీస్ ఉంటుంది, ప్లస్ సేఫ్ కస్టమర్. ఇది 100% మన దగ్గర నడిచేది ఇది వర్క్. సో కస్టమర్కి అనేది బెనిఫిట్ చేస్తాం కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్. మీ వెహికల్స్ కానీ మీ ఫ్రెండ్స్ వెహికల్స్ కానీ మీ కొలీగ్స్ వెహికల్స్ కానీ ఏమున్నా కానీ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్కి పంపేయండి ఫ్రెండ్స్. మన దగ్గర అతి తక్కువ ధరల్లోనే రీజనబుల్గా సర్వీస్ అవుతుంది, రీజనబుల్గా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన దగ్గర 100% జెన్యున్గా ఉంటుంది. జెన్యున్గా చేస్తామండి మనం. జెన్యున్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర. మీ కస్టమర్ని బట్టి ఉంటుంది వర్కింగ్ ఏదైనా కానీ. సో ఎందుకంటే ట్యాక్సీ ప్లేట్ వాళ్ళు కూడా ఉంటారు. ట్యాక్సీ ప్లేట్ వాళ్ళకు అంతంత కాస్ట్ పెట్టేసి చేయలేరు కాబట్టి దాని తగ్గట్టుగా ఇంత చీప్ అండ్ బెస్ట్ సామాన్లు కూడా దొరుకుతాయి కాబట్టి వాళ్ళకి చెప్తాము, వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళు సామాన్లు. అట్లా కూడా సర్వీస్ ఇస్తాం, ప్రొవైడ్ చేస్తాము మనం. సో ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు వచ్చే వీడియో వచ్చేసి ఇది వచ్చేసి సో ఇది ఆంధ్ర వెహికల్స్ వచ్చేసి ఆంధ్ర షోరూంలోకి వెళ్ళి వచ్చింది కాబట్టి మనం సో ఇది అయితే బెస్ట్ కస్టమర్ అన్నట్టుగా చెప్తున్నానండి. ఎందుకంటే ఆంధ్రాకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని 25,000 ఖర్చు పెట్టేసుకొని టోయింగ్ పంపించాడు కస్టమర్. ఎందుకంటే మన వర్క్ నచ్చేసి పంపించాడు అలా. సో ఈ కస్టమర్ అనేది సూపర్ కస్టమర్. బట్ మన వర్కింగ్ కూడా అలా ఉంటుందండి. అందరికీ నమ్మకమైన లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్. అందరికీ ఇష్టమైన పేరు లక్ష్మీనారాయణ, దేవుడి పేరు. సో ఈ పేరు వచ్చేసి మా అమ్మ నాన్న పేరు. సో తల్లిదండ్రుల పేరు పెట్టేసుకొని వర్క్ నడిపిస్తున్నానండి. సో సూపర్ సక్సెస్ అండి. నేను భగవంతుడు చూడండి, నాకు ఎప్పుడు భగవంతుడు తోడుగా ఉంటాడు. గణపతి అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనేసి ప్రతి ఒక్కరికి గణపతి ఎంట్రీలోనే గణపతి పెట్టాను. గణపతి అందరికీ ఆశీర్వదిస్తాడు మనకి. అలా ఉంటుందండి వర్కింగ్ అనేది. చూడండి మన వర్క్షాప్ ఇలా ఉంటుందండి ఫ్రెండ్స్. సో ఈ మధ్య కొంచెం రీల్స్ చేయట్లేకపోతున్నాను. నేను రీల్స్ చేయలేక బిజినెస్లో వీడియో తీయలేకపోతున్నా. బిజీ షెడ్యూల్ ఉందండి. బిజీ షెడ్యూల్గా ఉంది కాబట్టి ఈ వీడియోలు తీయలేకపోతున్నాను నేను. బట్ సో అందరికీ అందరు చూస్తూ ఉంటారు ఈ వీడియోని, ఎందుకు పెడతలేడు అనేసి అనుకుంటున్నారేమో. సో అందులో ప్లేసెస్ నేను షెడ్యూల్ బిజీగా ఉంది. బట్ మా ఫాదర్కి కూడా కొంచెం హెల్త్ బాగాలేకుండే అక్కడ తిరుగుడు అయిపోయింది. అందుకే వీడియోలు తీయలేకపోయినా ఫ్రెండ్స్. ఓకేనా. కొంచెం ఈ మధ్య చూడండి వర్క్ అయితే నడుస్తుందండి. వర్క్ బిజీ ఎప్పుడు షెడ్యూల్గా నడుస్తూనే ఉంటుంది. వర్కింగ్ అనేది ఎప్పుడు బిజీ ఓపెనే ఉంటుందండి. ఫుల్గా షెడ్యూల్ బిజీగానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. మన దగ్గర లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ అంటే అందరికీ ప్రతి ఒక్కరికి నోట్లోనే ఉండాలండి. అట్లా ఉంటుందండి పేరు ప్లస్ వర్కింగ్ అనేది అలా ఉంటుంది. సో ప్రతి ఒక్కటి మన దగ్గర వర్క్ అనేది ప్రతి ఒక్కటి వర్క్ అవుతుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్. మన దగ్గరికి ఏ వర్క్ ఉన్నా కానీ మన దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఆల్ వర్కింగ్ అన్నీ అవుతుంటాయి. చిన్న 800 కానంటే పెద్ద బెంచ్ కారు వరకు మన దగ్గర వర్క్ అవుతుందండి. చూసారా లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ అనేది ఇలా ఉంటుందో ఏందనేది. సో లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ అనేది ఇలా ఉంటుందండి ఫ్రెండ్స్.
సో షెడ్యూల్ ఎప్పుడు బిజీగా నడుస్తుంది, బిజీగా షెడ్యూల్ ఉంటుంది. సో లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ అంటే అందరికీ నమ్మకం కాబట్టి ఎక్కడికెళ్ళో వస్తుంటారు వెహికల్స్ అన్నీ ఆల్మోస్ట్. మన ముందు ఇలా ఉంటున్నాడు, ఇదంతా మనమే వాడేసుకుంటుంటాం. అక్కడ వరకు వెహికల్స్ పెట్టేస్తాం. సో ఇలా ఉంటుంది వర్కింగ్ అనేది. సో మన దగ్గర వచ్చేసి కస్టమర్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఫుడ్ సెక్షన్స్ కూడా ఇక్కడే దగ్గరలో ఉంటాయి అన్నీ మన దగ్గర. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన పక్కనే నెయ్యి ఇడ్లీ, ఇది ఇక్కడ నెయ్యి ఇడ్లీ స్పెషల్. ఇక్కడ వచ్చేసి నెయ్యి ఇడ్లీ అమ్ముతారు ఇక్కడ. నెయ్యి ఇడ్లీ స్పెషల్ అనేది ఇది. సో నెయ్యి ఇడ్లీ ఇక్కడే ఉంటుంది కాబట్టి కస్టమర్స్ ఎవరు వచ్చేసినా కానీ ఇక్కడే స్పెషల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడే తింటారు. ఫ్రై మా దగ్గర స్పెషల్ ఉంటుంది, బాగుంటుంది. కాకినాడ కాజా ఎంత ఫేమస్, మా దగ్గర తవ అయితే అంత ఫేమస్. అలా ఉంటుందన్నమాట షెడ్యూల్ అనేది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కస్టమర్ దేవుళ్ళారా థ్యాంక్ యూ. బట్ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్కి మర్చిపోకండి. థ్యాంక్ యూ.